సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఆరెంజ్ కలర్ అండి. అసలు బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్. ఇది వచ్చేసి మనకి ఏమని మనకి వీవర్ చెప్పటం అయితే సెమీ రా మ్యాంగో అని చెప్పారండి. కాకపోతే మరీ స్టిఫ్గా కూడా ఏమీ లేదు. సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫాలింగ్ మిక్సింగ్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట. సో మనకి సారీ మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ విత్ మీనాకారీస్ అండి. గ్రీన్, పీచ్ అండ్ దెన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ని యూస్ చేస్తూ హైలైట్ చేశారు. టూ సైడ్స్ కూడా చక్కగా స్కాలప్ బోర్డర్స్ వచ్చినాయండి. నీట్ స్కాలప్ బోర్డర్స్. స్కాలప్ బోర్డర్ లోపల కూడా మనకి ఫ్లవర్ మోటివ్ అనేది అగైన్ మనకి మీనాకారీ హైలైట్ అయింది అనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి చక్కగా వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో ఇవి కూడా 15 శారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్. సో వన్ మోర్ నైస్ శారీ అండి. మంచి డార్క్ పెసరపచ్చ గ్రీన్ కలర్తో తీసుకున్నారు శారీ అంతా కూడా. సో చూద్దాము. సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి. మంచి యూనిక్ గ్రీన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా. బాడీ అనేది టిష్యూ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ మీద కంప్లీట్గా కూడా హెవీ ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ వీవింగ్ ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ వీవింగ్తోనే ఉంటుంది. సో ఒక్కసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇంత వీవింగ్ ఉన్నా కూడా బ్యాకింగ్ అనేది ఎంత నీట్గా ఉంది అనేసి అయితే చూపిస్తున్నాను. దిస్ ఈస్ ద ప్యూర్ ఐటమ్ అండి. టిష్యూ పట్టులో మనకి ప్యూర్ వస్తుంది. సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ ఇచ్చేసారు విత్ గ్రీన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్. ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి. గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ వైన్ కలర్ అండి. వైన్ కలర్ విత్ టిష్యూ పట్టు వస్తుంది. సాఫ్ట్ పట్టు అండి. పట్టులో కూడా మనకి చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే. సో సో చూడండి టూ సైడ్స్ కూడా మనకి చక్కగా రిచ్ బార్డర్స్ వస్తాయన్నమాట. ఈక్వల్ సైజ్ బార్డర్స్. మంచి బచ్చల పండు కలర్లో ఉంటుంది శారీ అనేది. బాడీ అంతా కూడా టిష్యూ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి ఓన్లీ కలర్ ఎలివేట్ చేస్తూ మనకి బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది మనకి. పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకున్నారు. మనకి చూడండి హ్యాండ్మేడ్ టాజిల్స్. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. హెవీ లుకింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట మనకి. బ్లౌజ్ కూడా చూడండి ఇట్లాగా సేమ్ మనకి పళ్ళు ఏదైతే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ ఇచ్చేసారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి. గ్రాప్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. రెడ్ విత్ టిష్యూ బేసిస్ మీద ఉంటుంది అనమాట శారీ అంతా కూడాను. సో చూద్దాం శారీ ఎట్లా వస్తుంది అనేది. హెవీ లుకింగ్ టిష్యూ పట్టు శారీస్ అండి. అసలుకి చాలా చాలా బాగున్నాయి అనమాట. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి చక్కగా రిచ్ బార్డర్స్ వస్తాయి. ప్లెయిన్ బార్డర్ మీద గోల్డెన్ కలర్ జరీతో మనకి ఫ్లవర్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. గోల్డెన్ కలర్ జరీతోనే హైలైట్ చేశారనమాట. శారీస్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉన్నాయండి. బ్లౌజ్ కూడా చూడొచ్చు. బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇన్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ ఎలివేట్ చేస్తూ బ్రొకేట్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. సో ఓన్లీ సింగిల్ శారీస్ అండి. నైట్ పార్టీస్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. మిస్ చేసుకోవద్దు. గ్రాబ్స్. మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కంప్లీట్గా కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్. సో ఒక్కసారి అయితే స్టాక్ చూపిస్తాను చూడండి. ఓన్లీ 6 పీసెస్ మాత్రమే ఉన్నాయి అనమాట. 6 పీసెస్ ఇన్ మష్రూ సాటిన్, దట్ టు ఆరెంజ్ కలర్ అండి. చాలా బాగుంది. లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మనకి. కంప్లీట్గా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. చూడండి షైనింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది మనకి. శారీ కలర్ ఎలివేట్ అయ్యేలాగా పికాక్ తీసుకొని హైలైట్ చేశారు. చూసారా పికాక్ అంతా కూడా గోల్డెన్ కలర్ జరీ కంప్లీట్గా వీవింగ్లో ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ తీసుకొని బార్డర్స్ వచ్చేసినాయి. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్గా కూడా గోల్డెన్ కలర్ జరీ ఇచ్చేసారు. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్లో పేరప్ చేశారండి. సో ఆరెంజ్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మల్టిపుల్స్ అయితే అడుగుతారు కాబట్టి ఓన్లీ 6 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ కైండ్ ఆఫ్ వైన్ కలర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి టిష్యూ విత్ వైన్ కలర్ ఉంటుంది. కంప్లీట్గా కూడా శారీ అనేది మనకి గోల్డెన్ కలర్ ఎలివేట్ చేస్తూ హెవీ గోల్డెన్ కలర్ జరీ వస్తుందండి. బార్డర్స్ వచ్చేసి మనకి హెవీగా ఓన్లీ బాడీ కలర్ని ఎలివేట్ చేస్తూ తీసుకున్నారనమాట. వైన్ కలర్ని ఎలివేట్ చేస్తూ మనకి ప్లెయిన్ బార్డర్ మీద గోల్డెన్ కలర్ జరీతో ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారనమాట. చాలా చాలా బాగున్నాయండి. కొత్త క్యాటలాగ్ అనమాట. రిచ్ పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చూసారా ఎంత షైనింగ్ ఉందో గోల్డెన్ కలర్ జరీతో. సో అట్లా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి పళ్ళులో ఎలా అయితే బార్డర్స్ తీసుకున్నారో సేమ్ బార్డర్స్ వస్తాయండి. మనకి శారీలో వచ్చిన బార్డర్స్ అయితే రావు. సో పళ్ళులో ఇట్లా రన్నింగ్ ఇచ్చారు కదా. సో ఆ ప్యాటర్న్ ఆఫ్ హ్యాండ్స్కి బార్డర్స్ వచ్చేస్తాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ పీకాక్ బ్లూ కలర్ అండి. అసలు చూసారా ఎంత బాగుందో షేడ్ అనేది.
బ్యూటిఫుల్ షేడ్ అన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదిగోండి, ఒక్కసారి నేను ఆల్ ఓవర్ శారీ చూపిస్తున్నాను చూడండి. శారీ అంతా కూడా మనకి టిష్యూ బేసిస్ మీద ఉంటుంది, విత్ వీవింగ్ వస్తుంది. టూ సైడ్స్ కూడా నీట్గా బార్డర్స్ ఇచ్చారండి, పెద్ద బార్డర్స్ అన్నమాట. చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఈజీ టు డ్రేప్ ఉంటుంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అనమాట. శారీ ఫ్యాబ్రిక్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది, కంప్లీట్గా హెవీ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చక్కగా టిష్యూ బ్లౌజ్ మీద గోల్డెన్ కలర్ జెరీతో హెవీ వీవింగ్తో బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. సంపెంగ పువ్వు కలర్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారు. సో బ్లౌజ్ వచ్చేసి మంచి బ్లూ కలర్ లో ఇచ్చారండి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి, చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంతే. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్స్ విత్ కంప్లీట్ వీవింగ్ తో ఉంటాయి అండ్ బార్డర్స్ అండి. సో హైలైట్ ఆఫ్ ద శారీ ఇస్ బార్డర్స్. టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ కంప్లీట్ గా కూడా చెక్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. సో ఈ పర్టికులర్ శారీస్ అన్ని కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి, గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ లో బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దాం. శారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉందన్నమాట. చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా థిన్ వస్తుందండి. యూజువల్లీ మష్రూ సాటిన్ అంటున్నాం కానీ లిటరలీ పట్టు శారీస్ మనకి ఎట్లా అయితే ఫీల్ ఉంటాయో సేమ్ శారీ ఫీల్ అట్లా ఉంది. బార్డర్స్ కూడా చక్కగా నీట్ చెక్స్ ఉన్నాయి, గోల్డెన్ కలర్ జెరీ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. సో మనకి ఈ పర్టికులర్ శారీలో బ్లౌజ్ అయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. కాకపోతే మన దగ్గర ఏదైనా బాటిల్ గ్రీన్, ఎల్లో కలర్ ఇలాంటి ఏమైనా వర్క్ బ్లౌజెస్ ఉంటే అవి కూడా పేరప్ చేసుకోవచ్చండి. బికాస్ శారీ అంతా సింగిల్ కలర్లో ఉంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ డార్క్ పింక్ కలర్ అండి, పింక్ విత్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారు మనకి. సో శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ ఉంటుంది, ఆల్ ఓవర్ శారీ గోల్డెన్ కలర్ జెరీ విత్ బ్యూటిఫుల్ టూ సైడ్స్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ కూడా మనకి మంచి రిచ్ బార్డర్ వస్తుంది, పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్రొకేడ్లో కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీని ఎలివేట్ చేస్తూ తీసుకున్నారనమాట. చాలా బాగుందండి. శారీ అంతా పింక్ ఉంది కదా, బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డెన్ టోన్ అనేది ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. సో సాఫ్ట్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది, గ్రాబ్స్.